హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఓకే చెప్పు, నెక్స్ట్ చెప్పచ్చు. ఇదిగో అదే అంటే నేను అవ్వస్తుంది. ఓకే ఓకే హాయ్ అండి, నేను చెప్పనా? హాయ్ హాయ్ హాయ్. కొత్త క్యాండిడేట్ మై ప్రషు. హమచేరియా. ఇవి మేము పెట్టుకున్న పేర్లు. మేమైతే ఆబ్వియస్లీ ఇదే పేర్లతో పిలుచుకుంటాం ఇక్కడ. యాక్చువల్లీ చెరియా అనే పేరు చాలా బాగుంటుంది అనమాట. అంటే దాన్ని ఫ్రెంచ్ లో మై డార్లింగ్ అని అంటారు అనమాట. స్వీట్ హార్ట్ పీపుల్ కి వాడచ్చు. సో దానికి స్వీటెస్ట్ పర్సన్ కి ఆ పేరు పెట్టుకుంది. నచ్చింది అనుకుంటున్నాను. ఇదంతా ఉంచునా? మేబీ నాట్. నువ్వు ఉంచమంటే ఉంచుతా, లేదంటే తీసేస్తా. నీ ఇష్టం. అది నీ ఇష్టం. నేను రకరకాల ఒకే ఎక్స్ప్రెషన్ పెట్టలేను కదా. ఇదే ఎక్స్ప్రెషన్స్ ఎన్ని మార్చుతుందో తెలుసా? అంటే ఒకే దానికి 150 ఎక్స్ప్రెషన్స్. మా ఫ్రెండ్ కూడా కమెంట్ చెప్పారు అనమాట. సరే, మోస్ట్లీ ఇక్కడ పీజీకి వచ్చాక డిన్నర్ టైంలో మా కాన్సర్ట్ ఉంటుంది. ఫ్రీ కాన్సర్టే, డబ్బులు ఏమి ఉండవు. యా, బాగా పాడుతుంది. అవును, శ్రేయా ఘోషల్ అంటే పక్కన అర్జిత్ సింగ్ నేను పాడాలి కదా మరి. కోర్స్. కానీ తెలుగు అస్సలు చూడదు, తెలుగు కాదు. కోర్స్ ఆయన బాలీవుడ్ చూసాను. అంటే తెలుగు చూడను కదా, తెలుగు చూస్తాను. బట్ మోర్ ప్రిఫర్లీ బాలీవుడ్ సాంగ్స్ అనమాట. బట్ పాడుతుంది ఈ అమ్మాయి కూడా. నా పంజాబీ మేతర బాయ్ ఫ్రెండ్ తు మేరీ గర్ల్ ఫ్రెండ్ సాంగ్ ఫేవరెట్ ఈ అమ్మాయికి. నేనే ఫాస్ట్ గా మాట్లాడతానంటే నాకన్నా దారుణంగా మాట్లాడుతుంది ఈ అమ్మాయి. వైజాగ్. వస్తున్నాం పదండి. సో ఇప్పుడు ఏంటంటే వీకెండ్ కదా. వీకెండ్ లో ఆబ్వియస్లీ బయట తిరగడం అలవాటు అయిపోయింది ఇక్కడికి వచ్చాక. ఇంట్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో నేను అసలు బయటికి వెళ్ళేదాన్ని కాదు. ఇప్పుడు రూమ్ లోనే ఉండేదాన్ని. ఇక్కడికి వచ్చాక వీకెండ్ మాత్రం అసలు రూమ్ లోనే ఉండట్లేదు, అటు ఇటు తిరుగుతున్నాం. హే గాయు, ఎక్ బార్ ఇది రావునా? ఇంట్రోవర్ట్. కష్టం. ఈ పిల్ల అసలు వీడియోలో కనబడడం అయితే చాలా కష్టం. ఈ క్యాండిడేట్ మీకు తెలిసే ఉంటది, ఇంతకు ముందు చాలా అట్లు ఉంది. నా రూమ్మేట్ మన సైడ్ రాజమండ్రి. సో ఇంకో క్యాండిడేట్ నవ్య, మీకు తెలిసిన అమ్మాయి యాడ్ అవుతుంది దారిలో, ఇక్కడ కాదు. దానికి రొటీన్ ఏంటో తెలుసా? హాయ్ గైస్, బాయ్ గైస్. బాయ్ ఫ్రెండ్స్. ఫలూదా చాలా బాగుంటుంది అంట, కానీ మేము బాదం షేక్ తాగాం. మా కంపెనీ. సో ఇక్కడ మొత్తం అన్నీ దొరుకుతాయి. ఇది ఒక ఫుడ్ కోర్ట్ లా అనమాట. మంచిగా స్క్రీన్ ఉంటుంది, సాంగ్స్ ఉంటాయి. ఈవినింగ్ మ్యాచ్ కూడా పెడతారు, క్రికెట్ మ్యాచ్. ఇక్కడ సోడా చాలా బాగుంటుంది. క్రేజీ పీపుల్ అంతా నా లైఫ్ లోనే ఉంటారు. స్వీట్ తింది ఎంత వింత ప్రాణం. నేను తింటా. ఎలా ఉంది? ఫస్ట్ టైం చెప్పింది. నేను నిన్న ఫస్ట్ టైం మేము ట్రిపుల్ చాక్లెట్ తిన్నాం నిన్న. ఇదేంటి వైట్ చాక్లెట్? అది బాగుంది. ఇది మిల్క్ బిస్కెట్ తిన్నట్టుంది తెలుసా? ఇది బాగుంది. గ్యాంగ్ తో రావడం వల్ల ఏంటంటే ప్లస్ పాయింట్, ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ తీసుకుంటాం, మనం అన్ని టేస్ట్ చేయొచ్చు. నీ మంచూరియా అయిపోయిందా? మంచూరియా కూడా టేస్ట్ చేస్తుందా? చర్య
నాకు ఇష్టం లేదు. ఇది ఒకటి మర్చిపోయారు, ఇది కూడా టేస్ట్ చేసాను. చూడడానికి అలా కనబడుతుంది, ఇండియా తింటున్నాను. నేను తింటాను కానీ చూసే వాళ్ళకి తెలియదు నేను తింటానని. వాఫిల్స్ మొత్తం 3 ఫ్లేవర్స్ తీసుకున్నాం. వచ్చిందని మీరు చూపించండి వేరు కదా ఫోటోలో. మొత్తం 3 చాక్లెట్స్. ఇంకేం చర్య చెప్పాలి ఫ్రెష్. నేను టంగ్ ట్విస్టర్ చెప్తాను, అయితే చిన్నప్పటి నుంచి నేర్చుకుంది నువ్వు చెప్పే. వద్దు, నీతో నార్మల్గా మాట్లాడడమే కష్టం, ట్వంక్ ట్విస్టర్లు గట్ట అంటే మా వల్ల కావు. యా అది నిజం. చెప్పు నువ్వే చెప్పు, ఎలాగుంది తెలుసా జాతర నాకు చెప్పు, నువ్వే చెప్పు. ఇంకా ఇంకా చెప్పు, అది అసలు రానే రాదు. నా వీడియోలోకి రాదు. నువ్వు చీర పట్టుకొని ఇలా వస్తే వీడియోలో పడతావు. నువ్వు తింటావా చర్య? ఈ కష్టం పగోడికి కూడా రాకూడదు. అలాంటి అవును హ్యాపీ దగ్గరే. నీకు హిందీ వచ్చా నవరాత్రి చేయకుండా అదేనా? దానికి హిందీ వచ్చు. ఇంకా అంతకన్నా టైం పాస్ అవ్వదు. హిందీ టైం పాస్ మరి మాట్లాడుకోవచ్చు, పక్కడికి అర్థం కాదు. అయితే అర్థం అవుతుంది, చెరికి అర్థం అవుతుంది. నాకు హాఫ్ పూర్తిగా కాదు కొంచెం. ఫ్రెష్ ఇంకేంటి? ఇంకా లేదు, కారంగా ఉంది, స్వీట్ గా ఉంది, రెండు కలిపి కొంచెం కొంచెం కష్టం లాగా. మూవీ బాగుంటది. బాగుంటది. ఇంతే, ఇలా పిచ్చి పిచ్చిగానే మాట్లాడుకుంటాం మేము ఇద్దరం. అది ఎక్సెప్ట్ చర్యతో ఉన్నప్పుడు అనమాట. అమ్మాయిలా ఉన్నప్పుడు అమ్మాయిలా మారిపోవడం తప్పేం కాదు. అది చూడు హెల్దీగా తాగుతుంది. హెల్దీ చేసుకోవైతే ఇలాంటి ఐటమ్ చూసా హెల్దీ మీద కలదు. ఇదో ఇక్కడ ఇది చూపించారు కొద్దిగా, ఇక్కడ ఇదంతా నా ప్రతి వీడియో ఇప్పుడు ఇక్కడికి వచ్చాక ప్రతి వీడియోలో ఇది ఉంటుంది. రొటీన్ డైలాగ్ హాయ్ బాయ్. ఓవర్ యాక్షన్ చేయకు. ఇంగ్లీష్ అచ్చా అమెరికా అమ్మాయిలా లేదు. నువ్వు సాటర్డే సండే బీచ్ నిజంగా నా ఎలా ఉన్నాను తెలుసా, పెట్లు ధర అలాగే లేవు, బాగానే ఉంది. చూడు ఇప్పుడైతే నేను పెట్టుకుంటాను. తినేంటి రా నోట్లో పెట్టుకోండి. ఇచ్చుడు 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 నీకేం ఫ్రెష్ ఏదైనా సెట్ అయింది కానీ న్యాచురల్గా నీ అంత అందట్లేదు. బాయ్ ఫ్రెండ్ వీడియోలోకి రారు కానీ వాళ్ళు స్నాప్లు మాత్రం తీసుకుంటారు. నేను వీడియో తీసినప్పుడు చూసుకోలేదు, మైక్ ఛార్జింగ్ అయిపోయింది. సో మళ్ళీ ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇక్కడ బాదం షేక్ అయితే చాలా బాగుంటుంది. నేనైతే ఇప్పుడు వెనిలా ఫ్లేవర్తో తినేదాన్ని, ఈసారి అన్నయ్య పిస్తా ఫ్లేవర్ వేసాడు. నాకు పిస్తా ఫ్లేవర్ కన్నా వెనిలా బాగా నచ్చింది. కానీ నేను రూమ్కి వచ్చాక చాలా ఫీల్ అయ్యాను ఈ వీడియో చూసాక. చాలా మాట్లాడుకున్నాం, చాలా ఆడుకున్నాం, గోల గోల చేసుకున్నాం, ఏది రికార్డ్ అవ్వలేదు. ముందే చూసుకోవాల్సిందని ఫీల్ అయ్యాను. ఇంకా తినేసి రూమ్కి బయలుదేరాం. ఈ వీకెండ్ అయితే ఇలా కంప్లీట్ అయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.